మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైట్ క్వాడ్ అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపణలున్నాయి. అనుమతులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ పట్ట అటవీ భూముల్లో రాత్రి వేళ భారీ యంత్రాలతో తవ్వకాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు 4 లారీలు తెల్లరాయిని చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు తరలించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణం, భూగర్భ జలాలు, వ్యవసాయ భూములు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా పేరు పి చెన్నకేశ్వరరావు, ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్, కనిగిరి. మార్కాపురం జిల్లా కనిగిరి ప్రాంతంలో వైట్ రాయి అంటే తెల్లరాయి విపరీతంగా దొరుకుతూ ఉంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో దగ్గర టన్నుకొచ్చి 35,000 రూపాయలు ఆ రకంగా పలుకుతూ ఉంది. దీని రేటు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 8,000 నుంచి ఆ రకంగా దీని రేటు పలుకుతూ ఉంది. 10,000 వరకు కూడా టన్ను ఆ రకంగా ఇదవుతూ ఉంది. ఈ వైట్ రాయి ప్రధానంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా తరలిస్తూ ఉన్నారు. ఎక్కడో పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ ఈ ప్రాంతంలో చూపించి మాకు పర్మిషన్ ఉందనేటువంటి తీరులో ఈరోజు యథేచ్ఛగా వైట్ రాయిని తరలిస్తున్నారు. కానీ ఇది పర్యావరణానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, పర్యావరణం కూడా ఆ రకంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. కానీ యథేచ్ఛగా తరలిస్తున్నా కూడా ఈరోజు కనీసం టన్నులు తరలిస్తున్నా కూడా రాయల్టీ కనీసం కట్టేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు, ప్రధానంగా రెవెన్యూ అధికారులు దీని మీద నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా దీన్ని అసలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని యథేచ్ఛగా తరలిస్తున్నా కూడా ఎవరనేది తెలిసి కూడా, ఎందుకంటే పగలే ఎక్కువగా చేస్తుంటారు, అలాగే రాత్రి కూడా పెద్ద ఎత్తున స్మగ్లింగ్ చేస్తుంటారు. ప్రధానంగా విశాఖపట్నం, అలాగే మద్రాసు ఈ ప్రాంతాలకు ఈ రాయిని తరలించి ఆ రకంగా విదేశాలకు కూడా ఆ రకంగా పంపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇప్పటికైనా సరే రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండి దీని మీద ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రకంగా కోరుతా ఉన్నాం. ఈ పాటికి అనేక దఫాలుగా దాదాపు ఒక 20-25 సంవత్సరాలకి ఈ ప్రాంతాన్ని నుంచి యథేచ్ఛగా తరలిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మార్కాపురం జిల్లా కనిగిరి, ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో తెల్లరాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దాన్ని తోలుకొని దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక ఏరియా పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ కనిగిరి ప్రాంతంలో, కనిగిరి నియోజకవర్గంలోని చీర్ల దిన్నె, జమ్మల మడక ఈ ప్రాంతాల్లో పర్మిషన్ లేకుండా ఈరోజు మైనింగ్ చేసి తెల్లరాయిని ఇతర రాష్ట్రాలకి, ఇతర జిల్లాలకి తరలిస్తా ఉన్నారు. వీటి మీద రెవెన్యూ అధికారులు కానీ, పోలీసులు కానీ ఎటువంటి చెకప్లు కానీ ఏమీ చేయకుండా వాళ్ళకి ఎటువంటి లాంఛనం లేకుండా వాళ్ళని పంపిస్తా ఉన్నారు. మామూలు తీసుకొని ఈరోజు ప్రభుత్వ అధికారులు వాటికి లొంగిపోయి వాళ్ళకి అనుకూలంగా పెట్టుబడిదారులకు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగా, సానుకూలంగా మారిపోయారు. వీటి వల్ల ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి ఖజానా కూడా నష్టపోతా ఉంది. ఇప్పుడే మన స్టేట్ గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది, ప్రభుత్వం నష్టాల్లో నడుస్తూ ఉన్నదని. ఇలా అక్రమంగా, అన్యాయంగా జరుగుతూ ఉన్నప్పుడు వీటి మీద కనీసం స్పందించి ఉంటే కనీసం కొంతైనా రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,
ప్రజాప్రతినిధులు పరిశీలించి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.